యాక్షన్ ఎంటర్టైనర్స్ పుష్ప, సలార్ బాలీవుడ్ పై బాగా ముద్ర వేసినట్టున్నాయి. పొరుగు చిత్రాలు నార్త్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేసేసరికి బోధపడింది అక్కడ హీరోలకు. అందుకే హారర్, కామెడీ, నేషనలిజం జోనర్లను వదిలి యాక్షన్ చిత్రాలకు షిఫ్ట్ అయిపోతున్నారు. అందులోనూ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్నటువంటి హీరోలంతా మోస్ట్ వైలెంట్ గా మారిపోతున్నారు. రొట్టెకొట్టుడు సినిమాలు తీస్తే ఏ ప్రేక్షకుడికైనా బోర్ కొడుతుంది. కొత్తదనం కోరుకోవడం ఖాయం. అందులో బాలీవుడ్ సినీ లవర్స్ మినహాయింపు కాదు. అందుకే సౌత్ నుండి వచ్చిన మాస్ ఎంటర్టైనర్స్ పుష్ప, సలార్ చిత్రాలను ఆదరించారు. ముఖ్యంగా పుష్ప 2కు బ్రహ్మరథం పట్టారు. ఈ కలెక్షన్స్ మానియా చూసి బాలీవుడ్ పెద్దలకు దిమ్మ తిరిగింది. టాలీవుడ్ స్టార్ హీరోలు చేయగలిగినది ఈ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బీ టౌన్ ప్రేక్షకులకు మనకెందుకు ఇవ్వకూడదని గట్టిగానే ఫిక్స్ అయిన ఫిల్మ్ మేకర్స్ అండ్ యాక్టర్స్ హారర్, కామెడీ ఎంటర్టైనర్లను పక్కన పెట్టి యాక్షన్ చిత్రాలకు షిఫ్ట్ అవుతున్నారు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరోలు యాక్షన్ చిత్రాల వెంటపడి ఒక్కొక్కరుగా వైలెంట్ యాంగిల్ లోకి షిఫ్ట్ అవుతున్నారు. ఈ ఏడాది వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ దేవాలో మునుపెన్నడు చూడని షాహిద్ కపూర్ కనిపించాడు. పోషించింది పోలీస్ ఆఫీసర్ పాత్ర అయినప్పటికీ రౌడీ యాంగిల్ కనిపిస్తుంది. అలాగే పక్కింటి అబ్బాయి పాత్రలు చేసే రాజ్ కుమార్ రావు కూడా మారిపోయాడు. మాలిక్ అంటూ బ్లడీ లుక్ లో గ్యాంగ్స్టర్ డ్రామాతో ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నెక్స్ట్ వీరి జాబితాలోకి చేరిపోయాడు గల్లీ బాయ్ రణ్వీర్ సింగ్. అప్కమింగ్ ఫిల్మ్ ధురంధర్ తో రాయన్ రస్టిక్ రోల్ లోకి స్విచ్ ఆన్ అవుతున్నాడు. రణ్వీర్ సింగ్ బర్త్డే సందర్భంగా ధురంధర్ నుండి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. యూరి ఫేమ్ ఆదిత్య ధర్ ఈ సినిమాకు డైరెక్షన్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ రైటర్. కంప్లీట్ రణ్వీర్ లుక్ మార్చేశాడు ఆదిత్య. గల్లీ బాయ్ రణ్వీర్ ధురంధర్ లో డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాడు. వెపన్స్ పట్టుకుని నరమేధం సృష్టిస్తున్నాడు రణ్వీర్. అగ్రెసివ్ అండ్ వైలెంట్ లుక్ లోకి మారాడు బాజీరావు. ఫుల్లీ యాక్షన్ ప్యాక్డ్ సిద్ధం చేశారు హీరోయిన్, డైరెక్టర్. ఇక బాలీవుడ్ ఆడియన్స్ ను టార్గెట్ చేసేందుకు బిగ్ స్టార్ కాస్ట్ కూడా ప్లాన్ చేశారు. ధురంధర్ లో సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా లాంటి బిగ్ స్టార్స్ ఇన్బిల్ట్ అవుతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్ గా మారిన సారా అర్జున్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఇందులో రణ్వీర్ సింగ్ తో రొమాన్స్ చేస్తుంది. ఫస్ట్ లుక్ వీడియోలో జస్ట్ 2-3 సీన్లకే పరిమితమైంది. గతంలో రణ్వీర్ సినిమాకు ఫిక్స్ అయిందని టాక్ రాగానే సారా మధ్య 20 ఏళ్ల ఏజ్ డిఫరెన్స్ చూపిస్తూ ట్రోల్ చేసినప్పటికీ టీం వెనక్కు తగ్గకుండా ఈమెనే తీసుకుంది. ఈ ఫస్ట్ లుక్ రావడానికి ముందే తన ఇన్స్టాలోని పోస్టులన్నీ హైడ్ చేసిన రణ్వీర్ ఆ తర్వాత ధురంధర్ వీడియోను షేర్ చేసి అటెన్షన్ క్రియేట్ చేశాడు. ఇది పబ్లిక్ స్టంట్ అని ముందే గెస్ చేశారు బీటౌన్ ఆడియన్స్. ధురంధర్ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంటే రాజాసాబ్ తో పోటీ పడుతుంది. టాలీవుడ్ పై బాలీవుడ్ రివెంజ్ స్టార్ట్ చేసిందా? 2023 సీన్ రిపీట్ కాబోతోందా? ముఖ్యంగా ప్రభాస్ సినిమాను టార్గెట్ గా పెట్టుకుందా? ఇదంతా వెనకుండి కింగ్ ఖాన్ నడిపిస్తున్నాడా? చూడబోతే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. రాజాసాబ్ వస్తున్న రోజే ధురంధర్ కర్చీఫ్ వేయడం వెనుక ఉద్దేశం ఏంటి? బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణ్వీర్ సింగ్ ధురంధర్ ఫస్ట్ లుక్స్ ఇంటెన్సివ్ క్రియేట్ చేస్తుంది. అందులో నో డౌట్. కానీ రిలీజ్ డేట్ మాత్రం డౌటే కలిగిస్తుంది. డిసెంబర్ 5న వస్తున్నట్లు అనౌన్స్ చేసింది టీం. అంటే సరిగ్గా రాజాసాబ్ వచ్చే రోజే. మారుతి 2 ఏళ్లకు పైగా చెక్కుతున్న రాజాసాబ్ పలుమార్లు వాయిదా పడి రీసెంట్లీ డేట్ లాక్ చేసుకుంది. లాస్ట్ ఇయర్ ఎండింగ్ పుష్ప 2 మాదిరి ప్రభాస్ కూడా మరోసారి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కూడా రప్పారప్ప ఆడించబోతున్నాడని సంబరపడిపోయారు ఫ్యాన్స్. కానీ బీ టౌన్ 2023ని దృష్టిలో పెట్టుకుని రివెంజ్ డ్రామా స్టార్ట్ చేసింది. రాజాసాబ్ డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ అయి 2 వీక్స్ కూడా కాలేదు. ధురంధర్ రీసెంట్లీ ఈ డేట్ పై ఖర్చీఫ్ వేయడం చూస్తుంటే 2023 సీన్ గుర్తు చేస్తుంది. ఆ ఏడాది పఠాన్, జవాన్ బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ కొట్టి 1000 crore కలెక్షన్లతో షారుఖ్ బాలీవుడ్ ను రూల్ చేస్తున్న టైంలో డమ్కీతో మరో 1000 కోట్లు కొల్లకొట్టి తనకు ఎదురు లేదని చెప్పేందుకు రెడీ అయ్యాడు. అదిగో అప్పుడే సలార్ ఒక్కరోజు గ్యాప్ తో వచ్చి బాద్షా కలెక్షన్లకు గండి కొట్టింది. బాలీవుడ్ లో కూడా రెబలోడి మాస్ అపీరెన్స్ కు ఫిదా అయిన ఆడియన్స్ కోట్లకు మరించారు. డిసెంబర్ 21న రాజ్ కుమారి హిరానీ దర్శకత్వంలో వచ్చిన డమ్కీ 400 కోట్లు కొల్లకట్టేందుకు నానా అవస్థలు పడితే ఆ మరుసటి రోజే వచ్చిన సలార్ అలవోకగా 500 కోట్లు కొట్టి 650 మార్క్ కలెక్షన్లతో ఫైనల్ రన్ ముగిసింది. ఇదిగో ఇదే సరిగ్గా మనసులో పెట్టుకున్న కింగ్ ఖాన్ బాలీవుడ్ ఫ్రెండ్ సర్కిల్ తో టార్గెట్ చేయించినట్లు కనిపిస్తున్నాడు. సరిగ్గా రాజాసాబ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన 2 వారాలకే ధురంధర్ రావడం, అందులోనూ డిసెంబర్ లో రిలీజ్ అని ఫిక్స్ అయిన టైంలో షారుఖ్ బెస్ట్ ఫ్రెండ్ దీపికా పదుకోనే హస్బెండ్ రణ్వీర్ పోటీ పడ్డం చూస్తుంటే కింగ్ ఖానే ఇదంతా వెనకుండి నడిపిస్తున్నాడా అన్న అనుమానాలు బలమవుతున్నాయి. దీంతో ఇయర్ ఎండింగ్ మరోసారి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ స్టార్ట్ కాబోతుంది. మరి బాలీవుడ్ ప్రేక్షకులు హర్రర్ కామెడీకా లేక యాక్షన్ ఎంటర్టైనర్ కి పట్టం కడతారో చూడాలి. ఇందులో ఎవరు గెలిచినా 2 సక్సెస్ అయినా క్రెడిట్ కొట్టేసేది మాత్రం సంజయ్ దత్తే. ఎందుకంటే ఈ 2 సినిమాల్లోనూ కీ రోల్లో కనిపించబోతున్నాడు కాబట్టి. సమంత మరోసారి ఎమోషనల్ అయింది. శ్రీలీల క్యూట్ లుక్స్ లో కట్టిపడేసింది. అల్లు అర్జున్ మళ్లీ స్టైలిష్ లుక్ లోకి మారిపోయాడు.
మరోసారి సరికొత్త డైలాగులతో అలరించాడు బన్నీ. ప్రెజెంట్ ట్రెండింగ్ లో నిలుస్తున్నారు ఈ ముగ్గురు. అందుకు వేదికలయ్యాయి తానా, నాట్స్. సమంత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 సంవత్సరాలైంది. ఏమాయ చేసావేతో జెస్సీగా హార్ట్ థ్రోప్ చేసిన శామ్ సుబన్తో నిర్మాతగా ఒక స్టెప్ ముందుకేసింది. మయోసైటిస్, పర్సనల్ ఇష్యూస్ నుండి బయటపడ్డ సమంత కెరీర్ పై గట్టిగానే ఫోకస్ చేస్తోంది. ఇదిలా ఉంటే రీసెంట్లీ చిల్బులి నార్త్ అమెరికా నిర్వహించే తానా ఉత్సవాలకు స్పెషల్ గెస్ట్ గా హాజరైంది. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయింది శామ్. తనకు తెలుగు ప్రజలే ఐడెంటిటీని ఇచ్చారని భావోద్వేగంతో చెప్పింది. తానా వేదికపై నిలబడ్డానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. నా మొదటి సినిమా ఏం మాయ చేసావే సినిమా నుంచి నన్ను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. కెరీర్ పరంగా ముఖ్యమైన దశకు చేరుకున్నా. ట్రాలాలా సంస్థ నుండి వచ్చిన శుభంని నార్త్ అమెరికా తెలుగు ప్రజలు సక్సెస్ చేశారు. నేను వేసిన ప్రతి అడుగు, ప్రతి పొరపాట్లోనూ నాకు అండగా నిలిచారు. అందుకు గర్వపడుతున్నా. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా తెలుగు ప్రేక్షకులు నన్ను చూసి గర్వపడుతున్నారా లేదా అని ఆలోచిస్తూ ఉంటాను. నాకు ముందుగా మద్దతుగా నిలిచినందుకు అందరికీ థ్యాంక్ యూ. తెలుగు పీపుల్ నాకొక ఐడెంటిటీని ఇచ్చారు. ఓ బేబీ మిలియన్ క్లబ్ లోకి చేరిందంటే మీ వల్లే. మీరెప్పుడూ నా మనసులోనే ఉంటారు అంటూ ఎమోషనల్ అయింది శామ్. ఇదే నార్త్ అమెరికాలో జరిగిన నాట్స్ ఈవెంట్ లో పుష్ప 2 టీం కూడా సందడి చేసింది. అల్లు అర్జున్, శ్రీలీల, సుకుమార్ గెస్ట్లుగా హాజరై స్పీచ్లిచ్చారు. శ్రీలీల శారీలో మెరిసింది. అల్లు అర్జున్, సుకుమార్ దిగిన ఫోటోలు, బన్నీతో కిసిక్ బ్యూటీ ముచ్చట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్ప 2లో మాస్ గా కనిపించిన బన్నీ మళ్లీ స్టైలిష్ లుక్ లోకి మేకోవర్ అయిపోయాడు. అట్లీ సినిమాలో అలాగే కనిపించబోతున్నాడని టాక్. ఈ సందర్భంగా అక్కడ తెలుగు పీపుల్ గురించి స్పీచ్లు ఇచ్చిన ఐకాన్ స్టార్, తెలుగు వారంటే ఫైర్ అనుకుంటురా, వైల్డ్ ఫైర్ అని, నాట్స్ అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ అని పుష్ప డైలాగ్ సరికొత్తగా అప్లై చేశాడు. మొత్తానికి ఈ వేదికలతో మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చారు పుష్ప టీం. పుష్ప యాక్టర్స్ విదేశీ వేదికలపై స్పీచ్లు ఇచ్చి ట్రెండ్ అయితే, శ్రీవల్లి మాత్రం వివాదాల్లో చిక్కుని 2 రోజులుగా కన్నడిగుల కోపానికి గురవుతోంది. ఆమె సినిమా రిలీజ్ అవుతున్నా అయినా ప్రతిసారి కాంట్రవర్సీలో చిక్కుకుంటూనే ఉంది. రష్మిక తాజాగా చేసుకున్నటువంటి రచ్చేంటి? కావాలనే నేషనల్ క్రష్ ఇలా మాట్లాడుతోందా? చదివితే ఉన్నమతి పోయిందన్నట్టుగా మారింది రష్మిక పరిస్థితి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ జోరు మీదున్న రష్ టాప్ చైర్ పై ఎలా కూర్చోవాలన్న విషయంపై ఫోకస్ చేయకుండా వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం కన్నడిగుల కోపానికి గురవుతోంది. ఏరి కోరి గొడవలు పెట్టుకుంటోంది. అసలే ఆమె ఏం మాట్లాడినా కయ్యానికి కాలు దువ్వాలని చూస్తున్న శాండిల్వుడ్ సినీ లవర్స్ కు మేడం చేస్తున్న వ్యాఖ్యలు కూడా వారినే టార్గెట్ చేస్తున్నట్టు ఉండడంతో బాగా హట్ అవుతున్నారు. సినిమాలు రిలీజ్ కు ముందైనా తర్వాతైనా నేషనల్ క్రష్ రచ్చ చేయాల్సిందే, లేకుంటే నిద్ర పట్టడం లేదు ఈ అమ్మడికి. ఇప్పటికే రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టితో ఉన్న పేచీలు చాలవని కొత్తవి క్రియేట్ చేసుకుంటోంది రష్మిక. చావా విడుదల సమయంలో నేను హైదరాబాద్ నుండి వచ్చా అంటూ ప్రమోషన్లో మాట్లాడడం పెద్ద రచ్చకే దారితీసింది. విరాజ్పేట, కొడుగు జిల్లా హైదరాబాద్ లో ఉందా? సొంత ఇంటిని ఊరినే మర్చిపోయావా? సక్సెస్ వస్తే ఊరినే మార్చేస్తారా అంటూ ట్రోలింగ్ చేశారు కర్ణాటక ఆడియన్స్. సికిందర్ టైంలో కర్ణాటక ఫిల్మ్ ఫెస్టివల్ కు ఆహ్వానిస్తే రాలేదంటూ లోకల్ మంత్రి ఆమెపై విరుచుకుపడ్డాడు. ఇక గొడవలు సద్దుమణిగాయలే అనుకుంటున్న టైంలో మళ్లీ టంగ్ స్లిప్ అయి కన్నడిగుల కోపానికి గురైంది రష్మిక. కుబేర సక్సెస్ కొట్టిన రష్మిక మందన రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో తాను కర్ణాటకలోని కొడవ కమ్యూనిటీ నుంచి వచ్చానని, ఇప్పటి వరకు ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఏకైక నటిని నేనేనంటూ అతి చేసింది. ఇదిగో ఇలా ఆమె స్టేట్మెంట్ ఇచ్చిందో లేదో కన్నడ సోషల్ మీడియా బెటాలియన్ దిగిపోయింది. ఇక మేడం కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తోంది. సౌత్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రేమ ఇదే కమ్యూనిటీకి చెందిన యాక్టర్ అని, హర్షిక పూనచ్చ, గుల్షన్ దేవయ్య, డైసీ బొప్పన్న ఉన్నారు అంటూ ఆమెకు పెద్ద లిస్టే ఇస్తున్నారు. మొత్తానికి తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో కానీ టార్గెట్ మాత్రం అయిపోతోంది. అయితే కన్నడిగులు ఏమన్నా సరే కామ్ గానే ఉంటూ తన పని తాను చేసుకుని వెళ్లిపోతోంది రష్మిక. కన్నడ కస్తూరి రుక్మిణి వసంత్ కు ఎంత కష్టం వచ్చింది. పూజా, రష్మికల టాలీవుడ్, కోలీవుడ్ లో తన పేరు కూడా గట్టిగా వినిపించాలని ట్రై చేసింది. కానీ ఆమె ఆశలపై నీళ్లు చల్లాయి వరుస ఫ్లాప్స్. మేడం ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. ఇక హోప్స్ అన్ని సెకండ్ లాంచింగ్ సినిమాలపైనే. సప్తసాగరాలు దాచే ఎల్లోతో చందన సీమలోనే కాదు టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసిన బ్యూటీ రుక్మిణి వసంత్. ఆమె స్టన్నింగ్ లుక్స్, న్యాచురల్ యాక్టింగ్ కు ఫిదా అయ్యారు టీ-టౌన్ ఆడియన్స్. మేడంకు బాగా హైప్ రావడంతో తెలుగు ఇండస్ట్రీ పిలిచి ఆఫర్ ఇచ్చింది. నోటబుల్ హీరో కార్తికేయ 2తో పాన్ ఇండియా ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న నిఖిల్ సినిమాతో గ్రాండ్ లాంచ్ అవుతున్నానని, ఇక తనకు స్టార్డమ్ స్టార్ట్ అయిందని ఊహించుకుంది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడోపై ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది.
కానీ ఫేట్ మరొకటి డిసైడ్ చేసింది. సినిమా ఎప్పుడొచ్చిందో పోయిందో కూడా జనాలకు తెలియదు. తెలుగులో గ్రాండ్ లాంచ్ పక్కన పెడితే సరైన ఇంట్రడక్షన్ జరగలేదు రుక్మిణి వసంత్కు. ఓ కొత్తమ్మాయి టాలీవుడ్లోకి ఇంట్రడ్యూస్ అవుతోందని చెప్పుకునేంత స్కోప్ ఇవ్వలేదు. చడీ చప్పుడు లేకుండా వచ్చిన సినిమా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ప్రమోషన్లు కూడా చేయకుండా సినిమాను దింపడంతో ఆమెకు లాంచింగ్ కోసం సరైన ప్లాట్ఫామ్ దొరకలేదు. అందుకే నేరుగా వచ్చిన టాలీవుడ్ ఆడియన్స్ ను కనికట్టు చేయలేకపోయింది. ఇక తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెళ్ళింది. అక్కడ కూడా అదే పరిస్థితి. విజయ్ సేతుపతితో నటించిన ఏస్ కూడా తమిళంలోనూ ఈ కన్నడ కస్తూరి ఎంట్రీపై గట్టి దెబ్బేసింది. ఈ సినిమా కూడా ఎందుకొచ్చిందో తెలియకుండా వెళ్లిపోయింది. ఇలా టాలీవుడ్, కాలీవుడ్ తెరంగేట్రం చిత్రాలు ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఇక శాండిల్వుడ్ లో కూడా ఆమె కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. ఆమెలా ఓ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీలుగా మారిన మమిత, ఖయాత్, ప్రీతి ముకుందన్ వరుస ప్రాజెక్టులతో దూసుకువెళుతుంటే మేడం మాత్రం కంబ్యాక్ ఫిల్మ్ కోసం ఎదురు చూడాల్సిన సిచ్యువేషన్. అయితే నెక్స్ట్ 2 ఫిల్మ్స్ మదరాసి, తారక్, నీల్ సినిమాలతో పోగొట్టుకున్న ఇమేజ్ తిరిగి తెస్తాయని ఆశిస్తోంది. పోగొట్టుకున్న చోటే స్టార్డమ్ తెచ్చుకోవాలని చూస్తోంది. మరి సెకండ్ లాంచింగ్ సినిమాలతోనైనా సౌత్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీల్లో తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకుంటుందా లేదా అన్నది చూడాలి.